చూద్దాం నాలుగో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర జనరంజకంగా కొనసాగింది. కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లాలో అడుగడుగునా సీఎం జగన్ కి ఘన స్వాగతం లభించింది. పూల వర్షం కురిపించారు ప్రజలు. కర్నూలు జిల్లా పత్తికొండ కేజీఎన్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన నాలుగో రోజు బస్సు యాత్ర రతన, తుగ్గలి, గజరాంపల్లి, జొండగిరి మీదుగా సాగింది. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జగన్ చాలా చోట్ల ప్రచార రథం దిగి ప్రజలను కలిశారు. ఇక తుగ్గలి దగ్గర ముఖాముఖి నిర్వహించారు సీఎం జగన్. తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిని వివరించిన జగన్ జనం నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. కర్నూలు జిల్లా తుగ్గల నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. గుంతకల్లు నియోజకవర్గం బస్నేపల్లిలో ప్రవేశించిన సీఎం జగన్ కు దారి పొడవునా పూలు చల్లుతూ వెల్కమ్ చెప్పారు ప్రజలు. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర కొనసాగింది. రాత్రికి సంజీవపురం శివారులో బస చేశారు సీఎం జగన్. $3,000 పింఛన్ ఇస్తున్న మరో రాష్ట్రం దేశంలోనే లేదన్నారు సీఎం జగన్. ఏటా 24,000 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు ఆయన. ఏపీ తర్వాత తెలంగాణలో 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు సీఎం జగన్. దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు. ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే రెండో స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక మూడో స్థానం, నాలుగో స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500.